నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. 10 రోజులు కూడా కాలేదు, మూడవసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. వెహికల్ బయటకు తీయాలంటే భయపడిపోయే పరిస్థితి రాబోతుందా? డీజిల్ ధరలను కూడా పెంచేశారు. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందా? ఈ నెల 15న మొదటిసారి పెట్రోల్ డీజిల్పై లీటర్కు 3 రూపాయలు చొప్పున పెంచారు. షాక్ నుంచి జనం కోలుకోకముందే 19వ తారీఖున మరొకసారి 90 పైసలు చొప్పున పెంచారు. ఇవాళ 23వ తారీఖున మళ్ళీ ధరలు పెరిగాయి. ఇంకా ఇంకెన్నిసార్లు ధరలు పెరుగుతాయి? ఎంత మొత్తాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు? నగదు బదిలీ పథకం మాదిరి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 1,00,000 కోట్ల రూపాయల నష్టాన్ని జనానికి ట్రాన్స్ఫర్ చేస్తారా? దేశమంతా ఇదే గుబులు పట్టుకుంది. ఎంతవరకు పెంచుతారు, ఎంత పెంచుతారు? అక్కడ యుద్ధం ముగియకుంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలైతే మన సంగతి ఏమిటనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. అంటే ఎలక్షన్స్ అయిపోయాక మొత్తంగా 2 వారాల్లోని 3 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచిన పరిస్థితి. ఇప్పటివరకు కూడా పెట్రోల్ డీజిల్పై వరుసగా 3 సార్లు పెంచినప్పటి నుంచి 5 రూపాయల వరకు కూడా రెండింటిపైన పెంచిన సంగతి మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా వరకు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుంది. ఒకపై స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇంకా తెరుచుకోలేదు. యుద్ధానికి సంబంధించి ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఇవాళ ట్రంప్ ఇరాన్తో కూడా మాట్లాడుతున్నారు. ఒక మీటింగ్ జరగబోతుందన్న నేపథ్యంలోనే కూడా ఇప్పటికే కూడా IRGC ఒకవేళ ట్రంప్తో ఒకవేళ చర్చలు విఫలమైతే ట్రంప్ మళ్ళీ ఒకవేళ ఇరాన్పై దాడి చేస్తాడనే ఉద్దేశంతో కూడా IRGC ఇప్పటికీ కూడా గగనతలాన్ని మూసివేసిన పరిస్థితి. ఇంకొకటి ఎపిక్ ఫ్యూరీ 2.0 ఒకవేళ జరిగితే మళ్ళీ ఇప్పటికే మనం చూస్తున్నాము 110 రూపాయల వరకు పెట్రోల్ ఉంది, డీజిల్ 100 రూపాయల వరకు ఉంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఇంకా పెట్రోల్ సంబంధించి కూడా 200 వరకు కూడా దాటిపోతుంది డాలర్తో సమానంగా అంటున్నారు. బట్ చూడాలి ఏ విధంగా కూడా ఉండవచ్చు. బ్రాహ్మణి, మనం చూస్తున్నాం ముందంతా 5 రాష్ట్రాల ఎన్నికల వరకు కూడా కేంద్రం చెప్పిన మాట ఒకటే, అసలు ఎలక్షన్స్ ముందే చెప్పింది ప్రతిపక్షాలు అసలు పెరగబోతున్నాయి, ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా పెంచుతారు, కావాలని ఎంతవరకు పెంచలేదు అన్నారు. కేంద్రం కూడా చెప్పింది మేము పెంచమన్నారు. బట్ ఎలక్షన్స్ అయ్యాయో లేదో వరుసగా ఇప్పటికీ 3 సార్లు కూడా పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే చాలా వరకు అంటే మా జీతాలు అయితే పెరగడం లేదు కానీ రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల నుంచి కూడా పెరుగుతుంది. ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో సరిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత రేట్లు ఒకవైపు పెంచుతూనే ఉంది. ఆ భారం అంతా ఇప్పుడు కంపెనీలు ఒకవైపు చెప్తున్నాయి రోజుకి 1000 నుంచి 1400 వరకు కోట్ల నష్టాన్ని కంపెనీలు భరిస్తూ ఉన్న పరిస్థితి. బట్ ఆ నష్టం అంతా కూడా ప్రజలపైన పడేటట్టుగా కూడా ఉందా? ఏ విధంగా ఉంది? ఇంకోవైపు చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే ఆ ఎఫెక్ట్ కూడా మన మీద పడే ఛాన్స్ ఉందా? ఎస్ బిందు, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగా కూడా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ గనక ఒకసారి చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ చెప్పింది పెట్రోల్ రేట్లు అసలు పెరగవు, పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ పదే పదే కదా గుర్తు చేశారు, ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచుతారు అని చెప్పేసి గవర్నమెంట్ కి చెప్పారు. అయితే రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిపోయాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు కూడా వచ్చాయి, అంతా అయిపోయింది అనుకుంది. ఇంకా సామాన్యులతో పరిస్థితి ఏం అవసరం లేదు అని అనుకుందో ఏమో తెలియదు కానీ కేంద్రం మళ్ళీ పెట్రోల్ రేట్లు పెంచేసింది. పెట్రోల్ రేటు ఒక్కసారి మాత్రమే పెరగలేదు. ఒకసారి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ టైము ఈ నెల 15న ఫస్ట్ టైం పెంచింది పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు 3 రూపాయలు అయితే పెంచింది. తర్వాత మళ్ళీ 19వ తారీఖు, ఫస్ట్ ఏమో 15, తర్వాత మళ్ళీ 19వ తారీఖు మరోసారి 90 పైసల రూపున పెంచేశారు. మళ్ళీ ఇవాళ అంటే 23వ తారీఖున మళ్ళీ లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, అలాగే డీజిల్ పై 99 పైసల రూపాయలు పెంచేశారు. అసలు ఎన్నిసార్లు పెంచుతారు? ఒక్క నెలలో 3 సార్లు, 10 రోజులు అవ్వకముందే 3 సార్లు పెంచేశారు. 3 సార్లు పెట్రోల్ పెరగడం వల్ల వెహికల్ ని సామాన్య ప్రజలు బయటకు తీయాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆఫీస్ కి వెళ్ళాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల వెళ్ళాలంటేనే చాలా భయపడిపోతున్నారు. అలాగే ఆటోల ఛార్జెస్ పెరుగుతాయి. పెట్రోల్ రేటు వల్ల అన్నిటికీ లింక్ కనెక్షన్ ఉంటుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే వారికి చాలీ చరని జీతాలు వస్తుంటాయి, జీతాలేమో పెరగట్లేదు కానీ పెట్రోల్ రేట్లు మాత్రం ఒక్క నెలలోనే 3 సార్లు అట్లా పెరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే పశ్చిమాసియా యుద్ధంతో భారీ హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక భయాందోళన నెలకొంది ప్రజల్లో. ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 గనక మొదలైతే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి యుద్ధంతోనే ఇంత భారీ ఎత్తున మార్పులు ఉన్నాయి. 10 రోజులు కాకముందే ఇంత మొత్తంలో కూడా పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. ఒకవేళ కనుక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 గనక మొదలైతే అసలు ఇంకా సంగతి ఏముండబోతుంది? నీళ్లు
వాటర్ ప్రాబ్లం కానీ, పాలు కానీ, పెట్రోల్ కానీ ప్రతీది అంటే నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా సరే మొత్తం పెరిగే సిచ్యుయేషన్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి సామాన్య ప్రజలైతే ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ఓవరాల్‌గా ఏపీ అలాగే తెలంగాణ చూసుకున్నట్లయితే ఏ విధంగా పరిస్థితి ఉందో డీటెయిల్‌గా అందించి ప్రయత్నం అయితే చేద్దాం. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. ఇప్పటికీ పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్ రేట్లు 10 రోజులు కాకముందే పెంచుతూనే ఉంది కేంద్రం. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? సామాన్య ప్రజలు అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? గడిచిన 10 రోజుల్లో 3 సార్లు ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో అయితే సామాన్యులపై ఈ రేట్ల పెంపకం అయితే గుదిబండగా పడిందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక ముందు లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయలు ఉండగా ప్రస్తుతానికైతే 113 రూపాయల 83 పైసలకైతే చేరింది. మరోవైపు డీజిల్ కు సంబంధించి 97 రూపాయల 24 పైసలు ఉండగా ప్రస్తుతానికైతే 101 రూపాయి 89 పైసలకైతే, అంటే దాదాపుగా గడిచిన 10 రోజుల్లో ఇటు పెట్రోల్ డీజిల్ పై సుమారుగా 6 రూపాయల రేటు పెంచడంతో అయితే సామాన్యులు బయటికి బండి తీయాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో కూడా నిత్యావసర ధరలు పెరుగుతాయంటే కూడా సామాన్యులు అయితే ఆందోళన పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని కూడా అది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు? 10 రోజుల్లోగా దాదాపుగా 3 సార్లు అయితే రేట్లు పెంచారు. వాస్తవానికి సామాన్యుడికి అనేది సామాన్య విషయంలో ఇబ్బందిగా మాట్లాడుతుంది. ఒకవైపు ముప్పై నెలలోనే 3 సార్లు పెట్రోల్ పైన 3 సార్లు, డీజిల్ పైన 3 సార్లు రేట్లు పెంచుతున్నారు. కారణం ఇంకా రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉంది ప్రభుత్వం కూడా. అంటే ఒకవైపు యుద్ధం కారణంగా రేట్లు పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి యుద్ధం కారణంగా రేట్లు పెరిగితే యుద్ధం ఇప్పుడు జరగట్లేదు. యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా గతంలో మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు రేట్లు ఏం పెంచలేదు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఈ రోజు సామాన్యుల బాణం వేసే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. మరి సామాన్యులకి ఈ రోజు కనీస అవసరాలు నిత్యావసర ధరలు, వస్తువుల ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇలా నూనె కానీ పసుపు కానీ అన్ని ధరలు పెరుగుతున్నాయి. మరి ధరలన్నీ పెరిగితే సామాన్యులు ఎలా పలుకుతా ఉన్నాయి. రోజు బండి దాటి తగ్గిస్తా ఉంది. పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు కూడా సంఘాన్ని ఎందుకంటే ఎవరు కూడా పెట్రోల్ డీజిల్ వాహనాలు అంటే ఎలక్ట్రికల్ వాహనాలు వాడమని చెప్తా ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయని. లేకపోతే తినే తిండి పైన ధర పెరుగుతుంది, తినడే మానేయమంటారా? మరి అది కాదు కదా. ఇలా ప్రజల పరుకున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి కదా. అందుకే కదా మిమ్మల్ని ఓట్ చేసి గెలిపించుకొని ఇలా నిలబెట్టారు ప్రజలు. మీరు ఏం చేస్తున్నారు అధికారులకు వచ్చిన తర్వాత? ఇలా ధరలు పెంచి సామాన్యులకు నడిపించిన విధంగా ఇలా ప్రభుత్వం ఉంది. ఇలా కారణం కనీస వేతనాలు పెరగలేదు, రైతుల దినసరి కూలీ రేట్లు పెరగలేదు. ఇలా అనేక రకాలుగా సామాన్యుడు ఇంటిపెండి ప్రభుత్వాలు ఆఫర్ చేస్తా ఉన్నాయి. మరి ఈ రకంగా ప్రభుత్వాలు సామాన్యుల దగ్గర నుంచి ఆర్థికంగా దోచుకుంటే సామాన్య పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. మనందరం కూడా ఈ పాలక వర్గాలు ఈ ప్రభుత్వాలు మన కోసం నేను ఓటేసాను. కానీ ఓటేసిన తర్వాత చివరికి ఈ పాలక వర్గాలే ఈ ప్రభుత్వాలే మనల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తా ఉన్నాయి. మన పైన ధరలు పెంచి మనల్ని ఇంకా బానిసలుగా మార్చుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను బుద్ధి తెచ్చుకొని రాబోయే రోజుల్లో అయినా మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి, ప్రజాప్రభుత్వం రావాలని ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ వ్యాట్ అయితే తగ్గించుకోవట్లేదు. ఆయిల్ కంపెనీలకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారు కానీ సామాన్యుల వైపు లేరంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎట్లా వ్యాట్ కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకుంటే మాత్రం కొంత సామాన్యులకు కూడా ఊరట కలిగే అవకాశం ఉంది. అంటే వాస్తవానికి ఈ రోజు ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు మాత్రం ప్రభుత్వం తగ్గించట్లేదు ఎక్కడ కూడా. కానీ ఆయిల్ కంపెనీ నుంచి వాళ్ళందరూ కూడా ఒప్పందం జరుగుతుంది తప్ప ఇలా ప్రభుత్వం కనుక ఇట్లా పన్ను తగ్గించుకుంటే సామాన్య ప్రజలకి పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి కూడా అందుబాటులోకి వస్తాయి. అది ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ప్రభుత్వం ఆ రకంగా మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇంకా చెప్తా ఉన్నారు ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్తా ఉంది తప్ప తగ్గించని చెప్పట్లేదు. మరి ఇది నిజంగా ఎంత దారుణంగా అంటే ప్రభుత్వాల విధానాలు ఇంకా సామాన్యుడిని ఇంకా వెనక్కి నెట్టే విధంగానే కొనసాగుతుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో 60 రోజులకు
సరిపడా నిల్వలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నాయి. రేట్ల పెంపుడు అయితే కొనసాగుతుంది. ఇప్పటికి 3 సార్లు వింటుంది. ఎట్లా చూస్తారు? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఓకే. ఇప్పుడు ప్రభుత్వాలు గతంలో 4-5 రాష్ట్రాలు ఎన్నికలు ఉండే కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడ కూడా అంటే పెట్రోల్ డీజిల్ గాని ఎక్కడ సంఖ్యలో ఏర్పడలేదు, అవన్నీ అందుబాటులో ఉన్నాయి అని చెప్తా ఉంది. ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ అనేది అందుబాటులో లేదు, ఒకవేళ ఉండదని చెప్తే రేట్లు ఎందుకు పెంచాలి? నిజంగా ఇలా సామాన్యుడికి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటే రేట్ ఎందుకు పెరగాలి? ఈ రేటు డబ్బులు ఎవరి కోసం పెంచారు? ఈ రోజు ఆయిల్ కంపెనీలు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం సామాన్యుడి పైన భారం పడతా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీస్ వచ్చేటువంటి మీ పనులు తగ్గించుకోండి, కానీ ఆ పని మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది బ్రాహ్మణి ఇటు వాహనదారులు గాని సామాన్య జనం అయితే చెప్తున్నది ఒకటే. ఓవైపు పెట్రోల్ డీజిల్ పైన పెరిగిన రేట్లతో అయితే ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరుగుతాయి, పూర్తిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్ తగ్గించుకుంటే కొంత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, తమకు పూర్తి స్థాయిలో ధరలు అందుబాటులోకి వస్తాయి. ఆయిల్ కంపెనీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా ఉండడం కాదు, సామాన్యుల వైపు ఉండాలంటూ కూడా వాహనదారులు సామాన్యులు కూడా కోరుతా ఉన్నారు బ్రాహ్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎస్, సామాన్యులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లేదు లేదంటూనే పెట్రోల్ ధరల వాత పెడుతోంది కేంద్రం, కాదు కాదంటూనే డీజిల్ రేటు కూడా బాధుడైతే మొదలుపెట్టింది అని సామాన్యులు అయితే గగ్గోలు పెడుతున్నారు. ఎస్, దీనికి సంబంధించి ఇక పశ్చిమాసియా యుద్ధంతో భారీగా పెట్రోల్ రేట్లలో హెచ్చుతగ్గులైతే వస్తూ ఉన్నాయి, నష్టాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి కంపెనీలు అనే వాదన కూడా అనిపిస్తోంది. అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఎంత రేటు పెంచారు అనేది కాదు, ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అనేది కూడా ఒక మ్యాటర్ అయితే కనిపిస్తోంది. మహబూబ్ నగర్కి వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. వెంకటేష్, చెప్పండి. 10 రోజులకు కూడా కాలేదు, మొత్తంగా 3 సార్లు పెంచేసింది పెట్రోల్ రేట్లు కేంద్రం. సామాన్యుల పరిస్థితి, వారు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలియం డీజిల్ రేట్లతో సామాన్యులు అయితే విలవిల్లాడుతున్నారు. వాహనదారులు తమ వాహనాలను బయటికి తీయాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే, సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది. ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంతో ఇక్కడ భారతదేశంపై చాలా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. గత 15 రోజుల నుంచి చూసుకుంటే కూడా ఈ పెట్రోల్ డీజిల్ రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వాహనదారులు అయితే ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. ఒక 15 రోజులనే ఇప్పటికే 112 పెట్రోల్ డీజిల్ ఉంటే 103 రూపాయలు డీజిల్ రేట్లు ఉన్నాయి. ఇలా ప్రతిరోజు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితం కూడా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా డీజిల్ కానీ చమురు రేట్లు, పెట్రోల్ డీజిల్ సంబంధించిన రేట్లు పెంచమని చెప్పినా కూడా ఆ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా అయితే ఈ చమురు రేట్లు అయితే పెరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్లనే ఇక్కడ దానికి సంబంధించిన ఏ రాష్ట్రానికి సంబంధించిన దేశంలో కూడా జాతీయకు సంబంధించిన చమురు ధరలు పెరుగుతున్నాయని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి రాష్ట్రంలో జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ప్రజలకు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు భారం ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోవడం, దాంతో పాటు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ప్రతిదీ చక్రవాహనం లాగా ఇది పెట్రోల్ డీజిల్ పెడితే ప్రజా రవాణా వ్యవస్థ చాలా ఇబ్బందుల పరిస్థితిని దీని చైన్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరిగితే చైన్ సిస్టమ్ ద్వారా దేశంలోని అన్ని వస్తువులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా పెరుగుతున్న రేట్లతో వాహనదారులు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తపరుస్తున్న కనిపిస్తుంది. ప్రతిరోజు 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక రోజు ఎప్పుడు ఆ రేట్ పెరుగుతుందో తెలియని పరిస్థితులలో వాహనదారులు అయితే ఉన్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న చిన్న ఆటోలు నడుపుకొని దానికి సంబంధించిన ట్రావెల్స్ కు సంబంధించిన చిన్న చిన్న అద్దెకారులు నడిపించుకునే వారికి అయితే ఈ ప్రభావం అయితే తీవ్రంగా చూపిస్తుందని చెప్పవచ్చు. ప్రతి కూడా అంటే ఒక జీవనోపాధి కల్పించవలసిన ప్రభుత్వాలు ప్రజలను అడ్డి విరుస్తూ ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రజలైతే వాపోతున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ చమురు ధరలతో మన రాష్ట్రంలో కూడా ప్రతిరోజు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అక్కడ వ్యాటుకు సంబంధించిన ధరలు తగ్గించాలని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నా కూడా ఏ రాష్ట్రం కూడా వ్యాట్ ధరలు తగ్గించడం లేదని కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో మంది చాలా రోడ్లపై నుండి బతికే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఆటోలు కానీ, చిన్న చిన్న ట్యాక్సీలు కానీ, లారీలు కానీ, ఇతర ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వాటిని జీవనోపాధికి ఉపయోగిస్తుంటారు. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న ఈ వాహనాల
చమురు ధరలతో వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. రోజు పూట గడిస్తేనే రోజు గడిచే ఓకే. పరిస్థితులలో ఇలా డీజిల్ గాని పెట్రోల్ గాని పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది బ్రాహ్మణి. ఓకే, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎస్, ఇక 10 రోజులు కాకముందే కూడా 3 సార్లు పెరగడం చూసుకున్నాం. పెట్రోల్ ధరలకు సంబంధించి లీటర్ పెట్రోల్ 150కి తీసుకెళ్తారా అనే డౌట్ కూడా వ్యక్తమవుతోంది. ఆయిల్ కంపెనీలకు 1,00,000 కోట్ల రూపాయలైతే నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నష్టాన్ని ప్రజల మీదకి, జనానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. ప్రశాంత్. ఎస్, ఒకటే వారం రోజులలో 3 సార్లు పెట్రోల్ రేట్లు పెరగడంతో ₹6 అదనపు భారాన్ని అయితే సామాన్యులు మధ్యతరగతి వారైతే భారంగానే చూసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వరంగల్లోని భారత్ పెట్రోలియం వద్ద ఉన్నాము. ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లు కూడా పెరిగిన రేట్లు చూసైతే కంగుతింటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అటు సామాన్యులు మధ్యతరగతి వారు, ప్రైవేట్ జాబ్స్ చేసేవారైతే నిత్యము, అటు ముఖ్యంగా మార్కెటింగ్ వైపు ఉండే వాళ్ళంతా కూడా నిత్యము వాహనాలను వాడుతూ ఉంటారు. అదే దాంట్లో ముఖ్యంగా పెట్రోల్ రేట్లు పెరగడంతో, అటు డీజిల్ రేట్లు పెరగడంతో అయితే అటు వస్తువుల పైన, ఎందుకంటే డీజిల్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆటోల నుంచి మొదలుకుంటే లారీల వరకు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎక్కువగా డీజిల్ వాహనాలు వాడుతుంటారు. కావాల్సినంతా కూడా పెట్రోల్ వాహనాలను వాడుతున్నారు. అదే వారం రోజులలో 3 సార్లు, మొదటి రోజు ₹3, రెండు రోజుల క్రితము 90 పైసలు, ఈ రోజు కూడా 91 పైసలు పెట్రోల్ పైన, 87 పైసలు డీజిల్ పైన పెరగడంతో అయితే సామాన్యులు మధ్యతరగతి వారైతే అదనపు భారంగా చూస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చినటువంటి పెట్రోల్ వాహనదారులు కూడా పెట్రోల్ పోయించుకునే రేట్లు చూసి కంగుతింటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ పెరిగిన రేట్లను ఏ విధంగా చూస్తున్నారు, ఒకవేళ పెరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పెరిగిన రేట్లను, పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు? దాదాపు ఒక 10 రోజులలోనే, 10-15 రోజులలోనే దాదాపు ₹6 పెరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రేట్లు పెరగడంతో దాదాపు నిత్యావసర వస్తువులు కూడా మన ఆకాశాన్ని అందుతున్నాయి. కొంచెము తక్కువగా ఉంటే మంచిగా ఉండు. ఒక 10 రోజులలోనే ఇంత పెరుగుతుంది కాబట్టి ముందు రోజుల్లో ఇంకా పెరుగుతుందని మాకు భయంగా ఉంది. కొంచెము పెట్రోల్ అదుపులో ఉంచితే నిత్యావసర వస్తువులు కూడా అన్ని అదుపులో వస్తాయని మా అభిప్రాయం. ప్రభుత్వాలు కూడా కొంచెము దీని మీద దృష్టి సారించి కొంచెము రేట్లు ముందు పెరగకుండా స్థిరంగా ఉంచేటట్టుగా తక్కువ చేయాలని అది చూసాం మనము. సామాన్యులు అయితే, వాహనదారులు ఈ ఒక వారం 10 రోజులలోనే 3 సార్లు పెట్రోల్ రేట్లు పెరగడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మేము రికార్డు కాని డొక్కాడనే జీవితాలను గడిపే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ముఖ్యంగా ఈ యొక్క 3 సార్లు పెట్రోల్ రేట్లు పెరగడం అయితే ఇబ్బంది అంటున్నారు మరికొంతమంది వాహనదారులు. చెప్పండి, ఈ రోజు పెట్రోల్ రేట్లు పెరగడం రెగ్యులర్ గా అయితే ఎలాంటి వెయిట్ ఇవ్వదు. దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. సో ఇతనైనా కేంద్రం అది మనం చూస్తున్నాము. సామాన్యులు మధ్యతరగతి వాహనదారులు అయితే, అదేవిధంగా ప్రైవేట్, ముఖ్యంగా మార్కెటింగ్ జాబ్స్ చేసే వాళ్ళు, గూడ్స్ వెహికల్స్ వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇటు గూడ్స్ వెహికల్స్ డీజిల్ తో రన్ కావడము, డీజిల్ రేట్ కూడా పెరగడంతో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళైతే పెట్రోల్ రేట్స్ హైక్ కావడం వలనైతే అటు కుటుంబ పోషణ కూడా భారంగా మారే పరిస్థితి ఉందంటున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వ్యాట్ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వ్యాట్ కావచ్చు, కొంచెం తగ్గించి సామాన్యుల పైన భారం పడకుండా చూడాలని అయితే చూస్తున్నారు. అయితే పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగానే ఈ రేట్లు పెరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వము పేదల ప్రజల కోసం అయితే ఆలోచించి పేద ప్రజల పైన పెట్రోల్ భారం కావచ్చు తగ్గే విధంగా చూడాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది వరంగల్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మనం చూసుకున్నట్లయితే 10 రోజులు కూడా కాకముందే 3వ కూడా రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. అయితే దేశమంతా కూడా ప్రజలు ఇదే గుబులు పట్టుకుంది. ఇంకా ఎంత వరకు పెంచే అవకాశం ఉంది, ఎంత మొత్తాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు అనేది కూడా ప్రజల్లో కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా కొంతమందితో ప్రతినిధులతో మాట్లాడే ముందు మా ప్రతినిధి నెల్లూరు నుంచి బ్యాక్ టు క్వశ్చన్ అవర్. హర్ముద్ జలసంధి కేంద్రంగా ఉద్రిక్తతలైతే తగ్గట్లేదు. ఈ నేపథ్యంలోని ఆ మూసివేత
కొనసాగితే $200 కూడా చేరే అవకాశం ఉంది క్రూడాయిల్ ధరలు అనేది వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా పెరిగిపోయాయి. 10 రోజులు కాకముందే కూడా 3 సార్లు పెట్రోల్ రేట్లు అయితే పెరిగిపోయాయి. సామాన్య పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. ఎస్, నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. అయితే ప్రధానంగా నగలు బది పథకం మాదిరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు కూడా నష్టాన్ని జనాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఏమంటారు? వాస్తవానికి బ్రాహ్మణి, పెట్రోల్ రేట్లు మొదట ఒకేసారి ₹3 పెంచడం జరిగింది. అనంతరం మరొక దఫా కూడా అంటే 90 పైసల వరకు పెంచారు. ఇది మూడో దఫా. అంటే కేవలం వారం వ్యవధిలోనే 3 సార్లు ఈ పెట్రోల్ రేట్లు పెరగడం అనేది ఇటు సామాన్యుల మీద కావచ్చు, మధ్యతరగతి వాళ్ళ మీద కావచ్చు తీవ్ర భారం అని చెప్పవచ్చు. ఈ పెట్రోల్ రేటు పెరగడం అనేది ఇంతటితో ఆగిపోతున్నా, లేకుంటే ఇది కంటిన్యూగా పెరుగుతున్నా అనేది మాత్రం జనాలు అనేక సందేహాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ₹10 వరకు ఈ పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే 3 దఫాలుగా అంటే సుమారుగా ఇప్పుడు ₹5 వరకు పెంచడం జరిగింది. ప్రతి 4 రోజులకు ఒకసారి ఈ రోజు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం డీజిల్ పెట్రోల్ అనేది తగ్గిస్తే కావచ్చు, రైతులు అందరూ చాలా సంతోషిస్తారు. ఓకే. మొత్తం మీద 3 సార్లుగా పెంచారు కదా, అంటే ఒకసారి కాదు 3 సార్లుగా పెంచారు. మరింత పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇక్కడికి ఆగుతుందా ఇది? అది పెరగచ్చు తగ్గొచ్చు అనేది చెప్పలేకున్నాము. పెరిగితే మాత్రం ఇబ్బంది, పెరిగితే మాత్రం చాలా ఇబ్బందులు. అది తగ్గుతా ఉంటే ఆటో వాళ్ళకి, రైతులకి, అలాంటి 4 వీలర్కి, 2 వీలర్కి వాళ్ళందరికీ చాలా హ్యాపీగా. అంటే ఒక వాహనదారు మాత్రం మాట చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే ఇటు వాహనదారులకే కాదు, ఆక్వా రంగం, రైతులు, అంటే ఇదొక సైక్లింగ్. పెట్రోల్, డీజిల్ అనేది ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ముడిపడి ఉంటుంది. ఇటు అంటే మత్స్యకార గ్రామాల్లో ఉన్నాం. ఈ మత్స్యకార గ్రామాలకు సంబంధించి ఫిషర్మెన్ ఈ డీజిల్ మీద ఆధారపడి ఉంటారు. ఈ డీజిల్ తో వీళ్ళు నింపుకుని సముద్రాలకు వెళ్తారంటే ఈ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మీద భారం పడుతూ ఉంటుంది. అలాగే రైతుల మీద కూడా భారం పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళంతా కూడా మిషనరీస్ కావచ్చు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇవన్నీ నడుపుకుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా అనేక భారం పడుతుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే మరొక ద్విచక్ర వాహనదారు కూడా ఉన్నారు. అన్న, ఒక మత్స్యకార గ్రామాల్లో ఇక్కడ రేట్లు పెరిగినందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మీకు? డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినందువల్ల అన్ని ఇబ్బందులే. పెంచుకుని 3 సార్లు పెంచారు కదా, వాళ్ళు ఏం పెంచనన్నారు, ఇప్పుడు అందరూ పెంచుతున్నారు. మాకు ఇబ్బంది, సమాధానం పడడం లేదు. మన రాజు ₹100 పెట్రోల్ డీజిల్ కట్టాలంటే 5,000 లాగా మేము పోలేము. ఇప్పుడు 7,000-8,000 అవుతుంది. ఏమంటే పోయా దానికి కాదు, ఎంత సంపాదించినా దానికి కాదు. వాళ్ళు పెంచుకుని పోతున్నా, మనం ఏం చెప్పాలా దానికి? పెద్దవాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు. పెట్రోల్ లేదంటే 50 పంపమంటారు, డీజిల్ లేదంటే 5,000 తప్ప ఎక్స్ట్రా పోయిన అంటున్నారు. ప్రభుత్వాన్ని ఏం కొడతారు మీరు? మేము ప్రభుత్వానికి డీజిల్ తగ్గి మనం కొడతాము. వీళ్ళు మాత్రం గట్టిగా చేస్తే కదా వాళ్ళు చేయట్లా. మా ఇబ్బందులు మేము ఏటగడ పోలేము. ఇంకా ఏట బాగుంటే మేము ఏం చేయాలా? బుద్ధి తీరలేదు ఏట బాగుంటే. సో మొత్తం మీద అయితే అన్ని రంగాల వారు, ఇటు మత్స్యకారులు కావచ్చు, రైతులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అలాగే దీని ప్రభావం సాధారణ ప్రజల మీద విపరీతంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఫ్యూయల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతాయి, వెంటనే కూడా ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే ట్రాన్స్పోర్ట్, అంటే బస్సులు టికెట్ల రేట్లు పెంచుతారు. అలాగే ఏదైతే ప్రొడక్షన్ గూడ్స్ అంటే తయారీ రంగం అంతా కూడా రేట్లు పెరుగుతుంటే కొనే ప్రతి వస్తువు మీద, అంటే సోపు దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా రేట్లు పెరిగే అవకాశం. కాబట్టి ఈ పెరుగుదల అనేది చాలా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది బ్రాహ్మణి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎస్, 3 సార్లు ఒకే నెలలో 3 సార్లు పెట్రోల్ పెరగడం అనేది మామూలు విషయం అయితే కాదు. మరి వెహికల్ బయటకు తీయాలంటేనే కూడా సామాన్య ప్రజలు గగ్గులు పెడుతున్నారు, బయటకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. దేశమంతా కూడా ఇదే గుబులైతే పట్టుకుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్ కంపెనీలకు వచ్చిన నష్టాన్ని కేంద్రం భరిస్తుందా, అసలు ఏం చేయబోతుంది, ఇంకా ఎంత మేర ఈ పెట్రోల్ రేట్లు అనేది పెంచుతూ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించుకుంటాయా, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయా అనేది కూడా వినిపిస్తోంది. దరబారం నుంచి సామాన్యుడికి ఊరట కల్పించే అవకాశం ఉందా అనేది కూడా వ్యక్తమవుతుంది. మరి కేవలం ఖజానా నిడితే చాలు అనే ధోరణిలో వెళ్తుందా కేంద్రం అనేది కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై ఈ పెట్రోల్ బాదురు కావచ్చు, నిత్యావసర వస్తువులకి కావచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్రం పునరాలోచించి పెట్రోల్ బాదురు నుంచి సామాన్యులకు ఉపశమనం అనేది కలిగిస్తుందా, లేకుంటే ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏం చేయబోతుంది అనేది చూడాలంటే వేచి చూడ